సార్ కేతిరెడ్డి గారు, చంద్రబాబు ఢిల్లీ టూర్. ఇప్పుడు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన మనసులో ఉన్నది ఏంటంటే పొత్తు పెట్టుకోకుండా నేను తిరిగి రాను అని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఫ్లైట్ ఎక్కుతున్నారట. అదే జరిగితే ఈ మూడు పార్టీల కలయికని మీరు ఎలా చూస్తారు? మళ్ళీ తిరిగి ఫ్లైట్ ఎక్కరట. చంద్రబాబు ఈ దేశ రాజకీయాల్లో అత్యంత నీచమైన రాజకీయ నాయకుడు అండి. దాంట్లో వేరేదేంది లేదు. ఎందుకంటే సందర్భానుసారం ఎవరిని ఎలా వాడుకోవాలి, వాళ్ళకు బాగుంటే నావాడని, బాగాలేకపోతే పనికిమాలోడు అని చెప్పేవాడు చంద్రబాబు నాయుడు. మీరు బాగా చూసుకుంటే 99లో గోద్రా సంఘటన జరిగినప్పుడు అసలు మోడీని ఇక్కడికి రానే రాను అన్నవాడు. తర్వాత 2004లోనూ 2009లోనూ పొత్తు తర్వాత వదిలిపెట్టేసుకొని మళ్ళీ వాళ్ళ వల్లనే పోయినాను అని చెప్పి 2014లో మోడీ గారికి వేవ్ ఉందని చెప్పేసి అప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న ఈ 2G స్పెక్ట్రము ఈ సందర్భంలో ఆయన ముందు పెట్టుకొని ఆయన ముందర ఏదైతే పిచ్చికూతలు కూస్తే అవన్నీ కూడా మనం హామీల కిందికి అని చెప్పేసి ప్రజల్ని మోసం చేయడానికి మోడీ లాంటి ఒక ఇమేజ్ని పెట్టుకొని ఈయన చెప్పడం జరిగింది. దాని తర్వాత చేస్తూనే ఆయన నవనిర్మాణ దీక్షలని మొదలుపెట్టినాడండి. మీరు బాగా చూస్తే ఎప్పుడైతే మోడీ గారితో అయినాడో నవనిర్మాణ దీక్షలని మన విజయవాడ సర్కిల్లోనూ అన్ని చోట్ల పెట్టి ఈ దీక్షలు చేపించేసి ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా ముందుకు తీసుకొని పోతాము అని చెప్పేసి. తర్వాత ప్రత్యేక హోదా అంటే ఆ హోదా అనేది వద్దు, దానికి ప్యాకేజ్ కావాలి అని ఒక రూపం తీసుకొని వచ్చినాడు. అరుణ్ జైట్లీతో కూడా మాట్లాడించినాడు అప్పుడప్పుడు. సుజనా చౌదరి వీళ్ళందరూ కూర్చోబెట్టి చేసినాడు. చేసిన తర్వాత నేను చెప్తాను, సీక్వెన్స్ గా చెప్తున్నాను. పోలవరం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళకు ఏం చెడిందో ఏమో తెలియదు కానీ ఇమ్మీడియట్గా బీజేపీలో అమిత్ షా గారు తిరుమలలో వచ్చినప్పుడు ఆయన మీద రాళ్ళేపించినాడు. నాకు మళ్ళీ ప్యాకేజీ వద్దు, మళ్ళీ నాకు హోదానే కావాలి. ఇతనే అన్ని అసెంబ్లీలో తీర్మానం చేసినాడు. ఇతనే ప్యాకేజ్ కావాలని, మళ్ళీ ప్రత్యేక హోదా కావాలన్నాడు. నల్ల చొక్కాలు వేసుకొని వచ్చినాడు. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ నల్ల చొక్కాలు వేసుకొని వచ్చి ఆ రోజు ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలందరినీ ఇష్టాన్ని ఏం చంపుతారా, పొడుస్తారా అని చెప్పి బెదిరించినాడు. ఢిల్లీ పోయినాడు. ఢిల్లీలో పోయి మోడీ గారిని వ్యక్తిగతంగా దూషించినాడు. ఆయనకు పెళ్ళాం లేదు, ఐఎమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్, హూ ఈజ్ మోడీ అని చెప్పి అన్నాడు. దాని తర్వాత అంటే మీరు బాగా చూడండి, దాని తర్వాత ధర్మ పోరాట దీక్షలు అన్నాడు. పొత్తు నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చినాడో ప్రతి నియోజకవర్గంలో ముస్లిం సోదరులతో ఒక టెంటే ఇచ్చినాడు. టెంటే ఇచ్చేసి ముస్లిం సోదరులతో అంతా కూడా నేను బయటకు వచ్చినాను, మీరంతా నాతో నడవాలా అని చెప్పినాడు. ఇది అర్థమే కానీ ప్రపంచం ఎక్కడా ఉండదు ఇట్లాంటిది. దాని తర్వాత ఆయన ఇష్టానుసారం తిట్టినాడు. ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన మొదటి రోజు నుంచే అయిపోయిన వారం 10 రోజులకి తన దగ్గర ఉన్న 4 ఎంపీలని బీజేపీలోకి పంపించడం జరిగింది. టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇంకోరు కనకమేడలో ఎవరో పంపించడం జరిగింది తెలంగాణలో. అతను ఎందుకు నా గురించి నన్ను మళ్ళీ ఏది కానీ ఇబ్బంది జరగకుండా నా మీదకి రాకూడదు అని పంపించడం జరిగింది. పంపించిన తర్వాత సీక్వెన్స్లో చూడండి, 1.5 సంవత్సరానికి పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు. నాదెండ్ల మనోహర్ ఇద్దరు పోయి జేపీ నడ్డా దగ్గర కండువా, ఆ రోజు కూడా అమిత్ షాను మోడీని కలవలా వీళ్ళు, అక్కడ పోయి కండువా వేయించుకుంటాడు. కండువా వేయించుకున్న మొదటిసారి నుంచి కూడా వేయించుకున్న కండువా అక్కడైతే ఎప్పుడే కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళ ప్రచారంలో, తిరుపతి ప్రచారంలో కావచ్చు, బద్వేలు ప్రచారంలో కావచ్చు, ఎక్కడ బై ఎలక్షన్స్లలో తిరగడానికి ముందుకు రాడు. వచ్చినా కానీ ఊరికే తూచని చెప్పడం రావడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబుతో కలిసిపోతా, మేము అలయన్స్ ఉండదు. ఎవరు ఒకరితో నువ్వు సంసారం చేస్తూనే ఉన్నావు, చేస్తూ వేరే వాళ్ళ సైడ్ నువ్వు కన్ను కొడుతున్నావు. తర్వాత జైల్లో పడితే సొంత కొడుకు దొల్లాలే, పవన్ కళ్యాణ్ దొల్లన్నాడు ఇది అని చెప్పి. ఒకరితో పొత్తు ధర్మంలో ఉంటూ ఒకరితో పొత్తు పోతున్నప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వాళ్ళతో మాట్లాడు, ఇదిగో అయ్యా ఇలా ఉంది, చంద్రబాబు నాయుడు నన్ను అడుగుతున్నాడు, ఏం చేస్తాను, నేను వాళ్ళతో పోతున్నాను, మీరు వస్తున్నారా రావాలా అని తెంచుకోవాలా. ఈ రోజుకి నిన్నటి వరకు బీజేపీ ప్రెసిడెంట్ ఏమని చెప్తాది పురంధేశ్వరి గారు, మేము ఇంకా పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉన్నామంటది. పవన్ కళ్యాణ్ ఎక్కడ చెప్పటం లే, పవన్ కళ్యాణ్తో మేము పొత్తులో ఉన్నామంటున్నారు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే చూసినాము అంటే మేము సీట్ షేరింగ్ గురించి వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. పొత్తుతో ఉన్న బీజేపీతో ఈయన సీట్ షేరింగ్ చేయాలి కానీ తెలుగుదేశం చంద్రబాబుతో సీట్ షేరింగ్ ఏ విధంగా మాట్లాడతాడు? దీని గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడు, అరే నువ్వు మాతో ఉండి వాళ్ళతో సీట్ షేరింగ్, సరే ఈయన ఒక లైజనింగో లేకుంటే ఇంకో పదంలో బ్రోకరో ఏదో ఒకటి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తానాడే అనుకోవచ్చు. చేస్తున్నప్పుడైనా సరే నేను బీజేపీతో ఉన్నాను, తెలుగుదేశం పార్టీని తీసుకొని వస్తున్నా, ఒక ప్రయత్నం చేస్తున్నా, నేను భాగం లేదు కదా. ఈరోజు ఏం చెప్పినాడు, అమిత్ షాతో పోతున్నాము అని చెప్పేసి. ఎందుకు ఈరోజు మీరు ఇంతకుముందు చెప్పిన విధంగానే నేషనల్ మూడ్ అంతా కూడా
పైన బీజేపీ వస్తుంది అని చెప్పేసి ఒక మూడ్ని క్రియేట్ చేసినాడు, ఒక ఇది చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూడండి సీక్వెన్స్ చూడండి, ఆయన ఏ విధంగా డబుల్ గేమ్ ఆడుకుంటూ ఎప్పటికప్పుడు సందర్భంలో మారుకుంటూ వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన డే వన్ ప్రధానమంత్రిని కలిసి వచ్చిన బయటకు వచ్చిన ప్రెస్ మీట్ పెట్టినది ఏ ముఖ్యమంత్రి చెప్పడండి. ఈ ప్రభుత్వానికి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది కాబట్టి ఈ రోజు ప్రాంతీయ పార్టీగా మనం ఏమి డిమాండ్ చేయలేని పరిస్థితులలో ఉన్నాము అని ఎవరైనా ముఖ్యమంత్రి చెప్తారండి, ఆడ అబ్సల్యూట్ మెజారిటీతో ఉంటే. రెండోది, నర్సాపురంకో ఎక్కడికో వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు ఆ రోజు చాలా కేటగారికల్గా చెప్పినాడు, మాతో ఎవరితోనూ సంబంధం లేదు, నా రాష్ట్ర ప్రయోజనాలు, మాకు ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, మా రాష్ట్ర అభివృద్ధి తప్ప మాకు ఎటువంటి ఆలోచన లేదన్నారు. ఇట్స్ ఎ కమిట్మెంట్ టువర్డ్స్ ద స్టేట్. ఇది వదిలిపెట్టి ఎప్పుడెప్పుడు కేసులలో తప్పించుకుందామా, ఎప్పుడెప్పుడు దీనిలో అంటే జనసేనతో కలిసి వెళ్ళినా గెలిచే అవకాశం లేదు, ఇంకో పార్టీ కావాలని అనుకున్నారా? ఇంకేమైనా వేరే ఆలోచనలు ఆయన చుట్టూ ఉన్నటువంటి కేసులు ఏదో కొన్ని వినిపిస్తున్నాయి. దీనికి ఏమంటే సర్వేలన్నీ కేంద్రంలో బీజేపీ వస్తున్నాయని చెప్తున్నాయండి. రాష్ట్రంలో కూడా మళ్ళీ గవర్నమెంట్ రాదు కాబట్టి ఆయనకి మళ్ళీ తన కేసుల గురించో తన లావాదేవీల గురించే తనకి ఇబ్బందుల గురించి ఎవరో ఒకరి అండ కావాలి అనే ఉద్దేశంతో ఆయన పోతున్నారే తప్ప వేరేది ఏంది లేదు. నాకు తెలిసి ఇలాంటి పనికిమాల వాడిని మాత్రం బీజేపీ ఎంకరేజ్ చేస్తుందని నేను అనుకోవటం లేదు. అంతేనా? ఇతని ఆలోచనలు ఉండొచ్చు. మామూలుగా ఏం చెప్తారు, ఇప్పటికే మామూలుగా ఏబిఎన్ రాధాకృష్ణ గారి కెమెరాలు, ఈనాడు రామోజీ కెమెరాలు అమిత్ షా గారి బాత్రూమ్లలో, బెడ్రూమ్లలో, వాళ్ళ సోఫాల కింద ఆల్రెడీ అమర్చే ఉంటారు. మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరు 1-to-1 మాట్లాడేది అమిత్ షా చెప్పాడు, వీళ్ళు చెప్పరు, వీళ్ళు ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా రేపటి కెమెరాలలో ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్లు, ఈ స్పై కెమెరాస్ పెట్టారు కదా వీళ్ళు, పాపం ఆ కెమెరాల ద్వారా మనం రేపు తెలుసుకోవచ్చు. వీళ్ళకే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవడు ఫోన్ చేశాడో, ఎవడు ఏ కథ చెప్పాడో వీళ్ళకి తెలీదు. నోటికి ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు మీరు ఆయనే చెప్తున్నారు, బీజేపీ ఆయన ఏమంటున్నాడు, ఇంతవరకు అపాయింట్మెంట్ ఫిక్స్ కాలేదని. ఇక్కడ నుంచి నలుగురు పోయిన వాళ్ళ పని ఏముందని చెప్పండి. పొద్దున్న లేచిన నుంచి చంద్రబాబును కాపాడే పని తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి బీజేపీలకు పోయినా తెలుగుదేశం ఎంపీలు ఏమైనా చేశారా? ఈ రాష్ట్రం గురించి ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఏమైనా బీజేపీ వారిని ఇంతవరకు కలిశాడా? ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎప్పుడైనా ఆలోచించినారా? ఎందుకు పొత్తు ధర్మం చెప్తున్నారు? పొత్తు ధర్మం పేరు మీద ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేయడం తప్ప వేరేది ఏమీ జరగటం లేదు. డెఫినెట్ గా బీజేపీ వాళ్ళు కూడా ఇతను ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఈయన ఎక్కడ పెట్టాలో అక్కడ వాళ్ళకి తెలుసు.